హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. బయటను క్రిస్పీగా, లోన సాఫ్ట్గా, భలే రుచిగా ఉంటుంది. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక 2 బంగాళదుంపలు ఉడకపెట్టుకున్నాను. ఇలా ఉడకబెట్టుకున్న బంగాళదుంపల పైన ఉన్న పొట్టును తీసేసి ఏదైనా స్మాషర్ ఉంటే స్మాషర్తోని, లేదంటే ఒక స్పూన్తోనైతే కనుక లంప్స్ ఏమీ లేకుండా స్మూత్గా స్మాష్ చేసుకోండి. ఒకవేళ ఇలా స్మాష్ చేసుకోవడం వీలు కాకపోతే కనుక సన్నగా తురుముకునేది ఉంటే సన్నగా తురిమేసుకోండి, లంప్స్ లేకుండా. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం ఏమీ లంప్స్ లేకుండా స్మాష్ చేసుకోండి. స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో అయితే కనుక సన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. అలాగే సన్నగా కోసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కారాన్ని వేసుకోండి. అలాగే సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగు, టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా కానీ లేదంటే చాట్ మసాలాని కానీ వేసుకోండి. అలాగే ఒక 2-3 స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకోండి. రైస్ ఫ్లోర్ వేసుకోండి. ఇది ఏంటంటే మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఒకవేళ పిండి పడితే కనుక మరొక స్పూను పిండి వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా అయితే కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. నేను ఇక్కడ సిలిండర్లా అయితే చేసి చూపిస్తున్నానండి. ఏ షేప్ అయినా ఒకటే. నేనైతే ఇలా మొత్తం అన్నింటినీ రెడీ చేసుకున్నాక మీకు చూపిస్తాను. ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్నాక వీటిని కూడా సైడ్ పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా సైడ్ పెట్టండి. నెక్స్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మ్యాగీ మసాలా అయితే ఒక ప్యాకెట్ వేసుకోండి. అలాగే ఒక 2-3 స్పూన్ల వరకు మైదా పిండి వేసుకోండి. వేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా అయితే బ్యాటర్ అయితే రెడీ చేసుకోవాలి. అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయండి. స్నాక్ రెసిపీస్ అయితే చాలా ఈజీగా చేసుకునేవి, అలాగే సింపుల్గా ఉండేవి మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీకు వీలు కుదిరితే కనుక వాటిని అన్నింటినీ చూడటానికైతే ట్రై చేయండి. అలాగే రెసిపీ ట్రై చేసినాక ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇలా ఈ విధంగా అయితే బ్యాటర్ కలిపేసుకొని సైడ్ని పెట్టేయండి. నెక్స్ట్ అయితే ఒక మ్యాగీ ప్యాకెట్ తీసుకుంటున్నానండి. తీసుకొని దీన్ని అయితే చపాతీ కర్రతో ఇలాగా ప్రెస్ చేసిస్తే మనకి పొడిగా రెడీ అవుతుందండి. ఇలా పొడుగుగా ఉంటాయి కదా, అలా కాకుండా చిన్నవి అయితే నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే స్మాష్ చేసుకోండి. ఇలా మొత్తం అన్నింటినీ చేసుకొని దీన్ని కూడా సైడ్ని పెట్టేయండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న 3 కలిపి ఒక దగ్గర పెట్టుకుందాం. ఫస్ట్ కలుపుకున్న బ్యాటర్ని మరొకసారి కలుపుకున్న తర్వాత సిలిండర్స్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని అయితే ఫస్ట్ ఇందులో డిప్ చేసేసి తర్వాత ఈ మ్యాగీలో అయితే మొత్తం ప్రెస్ చేసుకుంటే మొత్తం అంతా కోట్ అవుతుంది. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే దాన్ని కతుక్కున్నట్టయితే కాస్త అంతా లైట్గా ప్రెస్ చేస్తే చాలండి. మనం ఆయిల్లో ఫ్రై చేసినా కానీ అవి విడిపోకుండా ఉంటాయి. ఈ విధంగా అన్నింటినీ రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదండి, ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాక ఈ లోపే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడైనాక మన కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసుకొని వీటిని అయితే 2 వైపులా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయటం వల్ల ఏంటంటే లోన వరకు ఫ్రై అవుతుంది. అదే హై ఫ్లేమ్లో అయితే బయటన కలర్ వచ్చేస్తుంది కానీ లోన అయితే కుక్ అవ్వదు. కాబట్టి ఆల్రెడీ మనం పొటాటో కర్రీ కుక్ చేసుకుంటే కనుక మీరు హై ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకున్న పర్వాలేదు. అది కాస్త పచ్చిదే కాబట్టి మనకి ఇందులోనే కుక్ అవ్వాలి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకుందాం. కాసేపటికి నేను వీడియోలో చూపిస్తాను చూడండి. ఈ విధంగా కలర్ వస్తాయి కదండి. ఇలా వచ్చినప్పుడు బయటికి తీసి సర్వ్ చేసుకుంటే బయటను చల్లారినాక మరి కాస్త కలర్ వస్తుందండి. ఈ టమాటా కెచప్తో సర్వ్ చేయండి. సూపర్ యమ్మీ క్రిస్పీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఫుల్గా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.